టుడే మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ. మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి? సండే అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కదా. ఫస్ట్ మనం మంచిగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అక్క మసాలాలన్నీ తీసి పక్కన పెట్టుకుంటుంది. ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా వచ్చిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. మనకైతే బిర్యానీ మంచి స్పైసీగా ఉండాలి కాబట్టి అక్క అయితే ఎన్ని పచ్చిమిర్చి వేస్తుందో చూడండి. ఇక తను తీసుకున్న మసాలాలన్నీ దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేస్తుంది. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా అక్క అయితే కనుక చికెన్ని బాగా క్లీన్ చేసి దాన్ని అయితే మ్యారినేషన్ అయితే చేస్తుంది. ఆ మ్యారినేషన్ చేసిన దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో అయితే కనుక మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్నవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇవైతే కొంచెం మగ్గాయి కాబట్టి దీంట్లో అయితే మసాలా యాడ్ చేస్తుంది. బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా రెండు కూడా యాడ్ చేస్తుంది. మనం ఎంతైతే స్పైసీగా ఇష్టపడతామో అంత మసాలా యాడ్ చేసుకోవాలి. అక్క అయితే కనుక ఈ మసాలా పొడులు అయితే యాడ్ చేసింది. అంటే ఇవే యూజ్ చేయమని అయితే కాదండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన మసాలాలు వీటికి బాగా పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది చికెన్ బిర్యానీ కాబట్టి బాస్మతి రైస్ని అయితే అక్క పక్కన పెట్టేసింది. ఈ రైస్ ఉడికేటప్పుడే దాంట్లో మసాలాలు కూడా యాడ్ చేసింది. ఇది ఒక 70% వరకు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఈ 70% బాయిల్ అయిన రైస్ని తీసుకువెళ్ళి మనం ఆల్రెడీ చికెన్ అవి వేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి లేయర్గా. ఇలా మనం బాయిల్ చేసుకున్న బాస్మతి రైస్ని లేయర్గా వేసుకున్న తర్వాత ఆ రైస్లో బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదా, అది కూడా దాని మీద వేసుకుంటే కనుక టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందంట. అండ్ పైన నెయ్యి అలాగే కొంచెం కలర్గా ఉండాలి కాబట్టి లైట్గా కలర్ అయితే యాడ్ చేసింది. ఇక ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకోవాలి. ఇక 30% కూడా బాయిల్ అయిన తర్వాత ఇక మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కొన్ని లుక్ని చూస్తే తెలిసిపోతుంది దాని టేస్ట్ ఎలా ఉంటుందనేది. ఇక చికెన్ బిర్యానీ అయితే అద్దరగొట్టే